ధవల సింహాసనం ముందు, అంతకుముందు మరణించిన వారైతేనేమి, బ్రతికి ఉన్న వారైతేనేమి, ప్రతి ఒక్కరు కూడా ధవల సింహాసనం ముందు నిలబడి వారు చేసిన పనులకు, మాట్లాడిన మాటలకు లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. ఆ దిన సముద్రంలో దాగి ఉన్నవారు, సముద్రంలో మరణించిన సముద్రం తెలివిస్తుందంట, భూమి లోపల దాగి ఉన్న వారిని పాతాళం ఇదిగో నీ జనులను తెలివిస్తుందంట. ప్రతి ఒక్కరు నోబడీ విల్ ఏబుల్ టు ఎస్కేప్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్. ప్రతి ఒక్కరూ ధవల సింహాసనం ముందు నిలబడి వారి పనులకు లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. కానీ ఒక నిరీక్షణ, ప్రభువునందు మనకు ఏ శిక్ష విధి లేదు. నేను పాపిని, యేసు ప్రభువు నా కోసం రక్తం చెల్లించాను, ఆయన నమ్ముకోవటం వల్ల నేను పరిశుద్ధంగా అవుతాను. And today the good news is, if you and we believe in God, we will become righteousness. Blood of Jesus will make us righteousness. యేసు ప్రభు రక్తం మనల్ని పవిత్రం చేస్తుంది. యేసు ప్రభు రక్తం మన పాప యొక్క మరకలను తుడిచివేస్తుంది. యేసు